హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో అయితే మనం సుత్తి లేకుండా సూటిగా ఒక 2-3 రకాల జుట్ల గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడున్నటువంటి పెళ్ళిళ్ళ సీజన్, దావతుల సీజన్లోకి మాత్రం రకరకాల జుట్లు వేసుకోవాలని ప్రతి ఆడపిల్లకు ఉండేటటువంటి ఒక కోరిక. అయితే ఈ జుట్లు మనం ఇంట్లోనే సింపుల్గా ఏ విధంగా వేసుకోవాలనే విషయాన్ని అయితే నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఇంతకుముందు కూడా మనం చాలా రకాలైనటువంటి జుట్లను అయితే వేసుకోవడం జరిగింది. కాబట్టి మీరు రకరకాలైనటువంటి జుట్ల కోసం మన ఛానల్ని ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి నోటిఫికేషన్ ఈ ఛానల్లో మీ యొక్క యూట్యూబ్లోకి అందడం జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక రకమైనటువంటి హెయిర్ స్టైల్తో డిఫరెంట్గా కనిపించాలనుకుంటారు. కాబట్టి మీరు వెళ్ళినటువంటి దావత్ ఫంక్షన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మీ జుట్టుని ఆకర్షించేలాగా ఉండాలని భావించేటటువంటి వాళ్ళందరూ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేస్తారని భావిస్తున్నాను. మన ఛానల్కి మీరు ఇచ్చేటటువంటి ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. తర్వాత మొత్తానికి చూస్తున్నారు కదా, జుట్టు అయితే ఎంత నీట్గా ఎంత బాగా వస్తుంది. మొత్తానికైతే ఈ విధంగా జుట్టు వేసుకోవడం వల్ల మీరు శారీ, లెహంగా, ఓని, డ్రెస్సు, ఏ విధమైనటువంటి డ్రెస్సుల పైనకైనా ఈ యొక్క జుట్టు మంచిగా సెట్ అవుతుంది. తర్వాత ఇలా జుట్టు వేసుకున్న తర్వాత వీటికి మీరు ఇంకా రకరకాలైనటువంటి పిన్స్తో డెకరేట్ అన్నది చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు వచ్చినటువంటి గుండు పిన్స్ కానీ అలాంటివి ఉంటున్నాయి కదా, అలాంటి వేటినైనా వీటి మధ్యలో పెడుతుంటే అసలు ఇక అది చూడ్డానికి మొత్తం ఆకాశమే కిందికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టార్స్ లాగా అవి మెరుస్తూ ఉన్నప్పుడు మన జుట్టుకి అంతో ఇంతో కాదండి, అందం చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా పాయలు పాయలుగా అల్లితే అది గంగా నది యొక్క పొంగు లాంటి పాయలు చూడండి. జుట్టు మొత్తం ఒక రకమైనటువంటి మనకి డిఫరెంట్ అన్నది కనిపిస్తుంది. అటుపక్కన ఇటుపక్కన సేమ్ అల్లుకున్న తర్వాత మధ్యలో నుంచి కూడా అల్లుకోవాలండి. అల్లుకున్న తర్వాత ఈ విధంగా సైడ్స్కి ఉన్నటువంటి వెంట్రుకలని రోలింగ్ చేయడం వల్ల జుట్టు ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే ఇక అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి జలపాతాలన్నీ ఒక దగ్గర కలిస్తే ఎంత అందంగా అనిపిస్తుందో మీ జుట్టు యొక్క కలయిక కూడా అంతే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక అది మాటల్లో వివరించలేము. మీరైతే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా వేసుకుంటారని భావిస్తున్నాను. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. అటొక పాయ ఇటొక పాయ, 7 పాయల నదికి పాయలు చీలిన ప్లేస్లో ఎంత అద్భుతాన్ని ఇస్తుందో, ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందో, అంతకంటే 7 రెట్లు ఎక్కువ అయితే ఈ జుట్టు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, అందాన్ని ఇస్తుందని నేనైతే పక్కా 100% మీకు చెప్తున్నాను. చూడండి, 1, 2, 3 సైడ్స్ మనం ఇటుపక్కన 3 సైడ్స్ అటుపక్కన 3 సైడ్స్ అల్లుకోవడం వల్ల అసలు ఇక అంతా ఇంత కాదు. ఈ అద్భుతాన్ని మీరు కళ్ళతో చూస్తే సరిపోదండి, మొత్తం చూసేయండి. వీడియోలో చూడడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది. చూసిన వెంటనే ఖచ్చితంగా 100% అందరూ ఈ జుట్టు వేసుకోవాలనుకుంటారు. అలా అనిపించినటువంటి వాళ్ళు మా కింద కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేస్తారని నేనైతే భావిస్తున్నాను. ఇప్పటి వరకు ఇలాంటి జుట్టు అయితే నేను ఎక్కువ మెంబర్స్తో ఎవరి దగ్గర చూడలేను. ఈ ముందున్నటువంటి జుట్టు చాలామంది వేసుకుంటారు, కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా అల్లుకొని ఈ విధంగా వేయడం అయితే నేను చాలా తక్కువ మెంబర్స్ దగ్గర అబ్జర్వ్ చేసిన. అందుకని చెప్పేసి ఇది మీతో ట్రై చేద్దామని చెప్పేసి ఈ విధంగా తీసుకోవడం జరిగింది. పాయలు కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. మన తలలో ఇదొక రకమైన ఫ్లవర్ లాంటి డిఫరెంట్నెస్ అయితే ఇస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.